ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎలా ఉంటుందంటారు? మనకి 2025 సంవత్సరంలో ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి ఈ జూన్ మాసంలో మనకి జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి అన్ని రకాలుగా చూసినప్పుడు ఏంటంటే కొంతమేర మిశ్రమ ఫలితాలు, అశుభ ఫలితాలు అంతర్గా అన్ని రకాలు ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆ రాశుల్లో ఒకటి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ఒకటి వృషభ రాశి, రెండోది ధనుసు రాశి, మూడోది కన్యా రాశి, ఇకపోతే నాలుగోది మకర రాశి. ఈ 4 రాశుల వారికి జూన్ మాసంలో అయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. అంటే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటే అద్భుతమైన ఫలాలు ఉన్నాయన్నానో దాంట్లో ముఖ్యమైనటువంటి రాశి కూడా కన్యా రాశి కూడా ఉంది. కానీ దీంట్లో కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నాయి. కొంచెం మిశ్రమ ఫలితాల మీద పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గుతుంది కాబట్టి తగ్గిందని చెప్పొచ్చు. శని భగవానుడు ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలానే గురువు, రాహువు, కేతువు కూడా మారారు. ఈ కేతువు మారడంతో సొంత ఇంట్లో ఉన్నటువంటి కేతు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటివరకు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు మే 18వ తారీఖున సింహరాశికి రావడం జరుగుతుంది. ఆ సింహరాశిలో ఇంతకు ముందే వచ్చి కూర్చున్నటువంటి కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు, కేతువు ఒకే దగ్గర ఉండడం వలన వీరి ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. మల్టిపుల్గా ఉంటుందని చెప్పొచ్చు. వీరి ఆలోచన విధానం కొంతమేర మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పొచ్చు. అంటే వీరు ఇప్పటి వరకు ఏదైతే గిరిగీసుకొని కూర్చున్నటువంటి విధానాలు ఉన్నారో ఇది మనం చేయొద్దు, ఇది మనం చేయకూడదు అనేవి ఉన్నారో ఇక వీరికి వీరి మీద వీరికి విరక్తో, వీరి మీద వీరికి ప్రోత్సాహము, వీరి మీద వీరికి పని కావాలను, ఇక ఏదైనా సరే ఆలోచన విధానానికి వీరికి ముందు ఆ ఉన్నటువంటి సమస్యను తీర్చుకునే దానికి ఆలోచన విధానం మారొచ్చని ఛాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వారికి చూసినప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళిద్దరూ కూడా 12వ స్థానంలో ఉంటారు కాబట్టి వీరికి ఈ మాసంలో ఎవరైనా సరే కన్యా రాశిలో పుట్టి ఉంటే గనక ఈ మాసంలో పుట్టేటువంటి వారు అంటే కొత్తగా జన్మించేటువంటి స్త్రీలు ఎవరైనా పురుషులు కానీ ఉంటే గనక ఎవరైనా పసిపిల్లలు పుడతారు కదండి, అది జూన్ మాసంలో పుట్టి ఉంటే బేబీస్ పుడితే గనక వారికి ఖచ్చితంగా కుజు దోషం అయితే వస్తుంది. ఆ కుజుడితో పాటు కేతువు, రాహు దోషం కూడా వస్తుంది. కాబట్టి వారికి 11, 21, 30 లోపు అంటే వారు జన్మించిన తర్వాత 11 రోజులు, 21 రోజు, 30 రోజుల లోపున వారికి గ్రహ శాంతి అనేది ఖచ్చితంగా జరిపించాలి. లేదు అంటే గనక వారికి రేపటి రోజున పెళ్లిళ్లలో చాలా సమస్యలు వస్తాయి, ఆర్థికంగా సమస్యలు వస్తాయి, మెచ్యూర్ మైండ్ ఉండదు, బాలారిష్ట రోగాలు అంటారు, అలాంటి వారికి సంచరిస్తాయి. మరొకటి ఏంటంటే అంగవైకల్యంతో పుట్టేటువంటి అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశిలో పుట్టేటువంటి వారికి ఎవరికైనా ఉంటే కనుక ఆ నక్షత్రాల్లో ఉంటే కనుక హస్త, చిత్త, స్వాతి నక్షత్రాల్లో కనుక ఎవరైనా ఉంటే కనుక వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. అలా పుట్టి ఉంటే కనుక వారికి ఖచ్చితంగా ఇలాంటివి చేయించాలి, గ్రహశాంతి అనేది ఖచ్చితంగా జరిపించాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే కన్యా రాశి వారికి కొంతమేర అదృష్టము ఇప్పటివరకు కూడా అట్లా వచ్చి ఇట్లా పోయేటువంటి అదృష్టము రేపటి రోజు బాగుంటుందంటే అదృష్టం ఏదైతే ఉందో దానికి కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. మరొక విషయం ఏంటంటే కన్యా రాశి వారికి కొంతమేర కాకుండా పనులు అనేది మొదలవుతాయి అని చెప్పొచ్చు ఈ విషయంగా. ఎందుకంటే రాహువు, కేతువు మంచి చేసే గ్రహాలు కన్యా రాశికి. మరొకటి బుధుడు కూడా కన్యా రాశికి మంచి చేస్తాడు. బుధుడు కూడా మారాడు కాబట్టి బుధుడు కూడా మీనరాశికి, బుధుడు కూడా మిథున రాశికి వస్తున్నారు కాబట్టి మిథున రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు, గురువులు కలిసి ఉన్నారు కాబట్టి కన్యా రాశి వారికి బుధాతిథి యోగం అనేది కూడా వస్తుంది ఈ యొక్క జూన్ మాసంలోనే. అంటే వారు మాటల ద్వారా, మాట్లాడే విధానం ద్వారా అట్రాక్ట్ చేసేసి డబ్బు సంపాదించేటువంటి మార్గాలను ఎంచుకుంటారు. తప్పు ద్వారా అయితే కాదు. వారికి నచ్చినటువంటి తెలివితేటలతో డబ్బు సంపాదించేటువంటి మార్గాల్ని వెతుక్కుంటారు. పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు,
సలహాలు ఇచ్చేసేటువంటి వ్యాపారాలు, అలానే విదేశీయానానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నెరవేరేదానికి ఖచ్చితంగా కలిసొస్తుంది. ఇకపోతే వీరికి 12వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి వీరు ఏదైనా ఒక విదేశీయానానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆచితూచి ముందుకు వేయాలి. విదేశీయానానికి ప్రయత్నం చేసేవారు ముందుగా ఎవరికైనా డబ్బులియడం గాని, ఏజెంట్ల వల్ల మోసపోవడం గాని జరుగుతది. ఓకే. ఇంకొకటి కన్యా రాశి వారికి ఇంకొకటి ఏంటంటే గనక, ఈ మాసంలో ఎవరినైతే అతిగా నమ్మటం, హ్మ్. కొత్త తెలియని వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం లాంటివి చేయకూడదు. వీరికి తెలిసిన దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. తెలిసిన వాళ్ళతోనే మాట్లాడాలి. వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని నమ్మటం గాని, మోసపోవడం గాని జరుగుతుంది కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విధానం పాజిటివ్‌గా కాకుండా కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. ఇలాంటివి చేయడం ద్వారా కన్యా రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి దానికి ఖచ్చితంగా కనబడుతా ఉంది. ఇకపోతే వీటికి వనరులు అయితే గనక ప్రతి రంగంలో కూడా వనరులనేది వీరికి అనుకోని అదృష్టంగా వచ్చేటువంటిదైతే ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. అంటే హ్మ్. వెతికే తీగ కాలికి తగిలిందా అనే తగిలిందా? విధంగా గూడా వీరికి లభిస్తుందని చెప్పొచ్చు. హ్మ్. అంటే ఆ క్షణం వరకు భయపడినా గూడా పనులేది ఆగకుండా సకాలంలో పూర్తి చేసేటువంటి విధి విధానం అయితే ఖచ్చితంగా వారి మీద అయితే ఈ గ్రహాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పనైతే అవుతుంది. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు గూడా కొంచెం మేర మెరుగుపడతాయని చెప్పొచ్చు. గత 2, 3 మాసాలుగా చూసుకున్న దానికన్నా మెరుగ్గానే ఉంటాయి. ఇక ఇంకొకటి విషయం ఏందంటే వీరికి అనారోగ్య సమస్యలైతే రావు కాబట్టి వీరికి నరదిష్టి, నరఘోష అయితే కొంతమేర కనిపిస్తుంది. దీనికి వీరికి మనం పరిహారం గూడా చెప్దాము. హ్మ్. పూర్వీకుల శాపాలు వీరి దాంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి, పూర్వీకుల శాపాలకు సంబంధించినటువంటి దోషాలేమైనా ఉంటే వాటిని ఈ జూన్ మాసంలో పటాపంచలు చేసుకునే దానికి ఆ ఒక ప్రయత్నం చేసుకోవచ్చు. నవగ్రహాలు వీరికి ఇంకా గూడా బాగా కలిసి రావాలి. నవగ్రహాలకి వీరికి ఇంకా కూడా శుభదాయకంగా ఉండాలి. గ్రహాల వెసులుబాటు వీరికి కావాలి. గ్రహాల సౌభాగ్యం కూడా వీరికి ఉండాలి అని చెప్పేసి అనుకుంటే గనక వీరికి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అన్ని రకాల రంగాల్లో గూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ జూన్ మాసంలో ఏదైనా మొదలుపెడితే గూడా అది తీరస్థాయికి దినదిన అభివృద్ధి అయ్యేసి దశాబ్ద కాలం వరకు కూడా బాగుండేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తా ఉంది. ఇకపోతే వీరికి ముఖ్యంగా మెడికల్ షాప్స్ గానియండి, హ్మ్. డాక్టర్‌కి సంబంధించినయి కానియండి, వీరికి చాలా అద్భుతంగా కలుస్తా ఉన్నాయి. డ్రగ్గిస్టులు గానియండి, డ్రగ్గిస్ట్ అంటే మనం తినేది కాదు. డ్రగ్గిస్ట్ అంటే మెడికల్‌కి సంబంధించినటువంటిది వాటిలో బాగుంటుంది. అలానే సాఫ్ట్‌వేర్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది ఈ మాసంలో. ఇకపోతే వీరికి సినీ రంగంలో ఉన్న వారికి కూడా బానే ఉంటుంది. వారికి అవకాశాలు కూడా మెండుగానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవకాశాలు కూడా వీరికి లభిస్తాయని కూడా చెప్పొచ్చు. ఇకపోతే ఏ రంగంలో ఉన్నా ఆ రంగాలు మారలేరు కాబట్టి వారికి అద్భుతంగా కలిసొచ్చేటువంటి చిన్న చిన్న పరిహారాలైతే ఖచ్చితంగా చెప్దాం. దానిలో ఒకటి కలర్. హ్మ్. వీరికి కలిసొచ్చేటి వర్ణం గ్రీను, అందులోను వీరికి పింక్. ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఈ ఓకే. మాసం మొత్తం కూడాను. గ్రీను, పింక్ అనేది అద్భుతంగా కలిసొస్తుంది. ఓకే. ఇకపోతే వీరికి వారం, మంగళవారం, శనివారం. ఈ హ్మ్. 2 వారాలు కూడా కన్యా రాశి వారికి అద్భుతంగా కలిసొస్తుంది. ఓకే. మంగళవారం, శనివారం వీరు నాన్ వెజ్ తినకుండా హ్మ్. ఏదైనా దేవాలయంలోకి వెళ్ళటం కూడా వీరికి కలిసొస్తుంది. ఓకే. ఇకపోతే వీరికి నంబర్ 5, 7 ఈ 2 నంబర్‌లు వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఇకపోతే వీరికి ఈ అన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాల్లో ఒకటి హనుమాన్ మందిరంలో ఏదైనా శనివారం, మంగళవారం రోజున సింధూరం అలానే నువ్వుల నూనె ఎంతైనా పర్వాలేదు దానం చేయాలి. అలానే కర్పూరం బిళ్ళలు కూడా దానం చేస్తే మరీ మంచిది. ఆలయంలో మన గోత్రనామాలు చెప్పుకొని, మీ పేరుని చెప్పుకొని, మీకు ఏ పనైతే కావాలనుకుంటున్నారో ఆ పని చెప్పుకొని హనుమాన్ మందిరంలో మాత్రమే అవి దానం చేయాలి. హనుమాన్‌కి రోజు సింధూరం ధారణ చేసేటువంటి ఆలయాల్లో ఇస్తే మరీ మంచిది. నువ్వుల నూనె, కర్పూరం, సింధూరం ఈ సింధూర్. 3 కూడా ఇవ్వాలి. హ్మ్. ఇంకా వీరికి దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, మామిడి పళ్ళు వీటిల్లో ఏది దొరికినా సరే అవి ఒక అర డజన్ అంటే 6 పళ్ళు తీసుకొని ఎవరికైనా పేదవాళ్ళకి దానం ఇవ్వాలి. మినిమమ్ ముగ్గురికైతే ఇవ్వాలి. ఇవి చేస్తే సరిపోతుంది. ఆవుకి ఆకుకూరలు తినిపించడం మంచిది. ఏదైనా బుధవారం రోజున. అలానే వీరికి వినాయక స్వామివారి ఆలయంలో హ్మ్. లేదంటే గనక సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో పంచామృత అభిషేకం చేయించాలి ఏదైనా బుధవారం రోజున. ఇవి చేపిస్తే ఇందులో ఏ ఒకటి చేపించినా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలనేది ఈ జూన్ మాసంలో కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే వీరికి వీరుగా ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి రెమెడీ. ఆ రెమెడీ ఏంటంటే తెల్ల ఆవాలని దొరుకుతాయి మనకి. హ్మ్. మనకి పూజ సామాగ్రి షాపులో తెల్ల ఆవాలని ఉంటాయి. ఆ తెల్ల ఆవాలు తెచ్చుకొని, హ్మ్. రోజుకి ఒక టీ స్పూన్ ఆవాలు చేతిలో తీసుకొని, మనకి మనంగా తల చుట్టూతా క్లాక్ వైస్‌గా 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకి 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని, ఆ ఆవాల్ని ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లలో వేయాలి. మరొకటి ప్రతిరోజు మిరియాలు, హ్మ్. బ్లాక్ పెప్పర్ సీడ్ ఏదైతే ఉన్నాయో అవి ఒక అవును. పరగడుపున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ అయిపోయి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 2 మిరియాలు హ్మ్. ప్రతిరోజు సేవించాలి. హ్మ్. ఈరోజు నాకు ఈ పనవ్వాలి. లేదా ఓకే. నాకు త్వరగా నాకు మంచి జరగాలి అని చెప్పేసి తలుచుకొని ఇష్టదైవానికి దండం పెట్టుకొని ఈ ఓకే. 2 మిరియాలను మీరు తినాలి.
తినడం ద్వారా వారికి అద్భుతమైన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ గ్రహాల నుంచి అనుకూలంగా ఉండడానికి ప్రతిరోజు పారాయణ చేయడానికి నెంబర్. ఉమ్. కన్యా రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయడానికి నెంబర్ 6943-256 6943-256 ఈ నెంబర్ని 325 టైమ్స్ 325 సార్లు పారాయణం చేసుకోవాలి. అది ఎలా? చేతిలో ఇలాచీలు 2 లేదా లవంగాలు 2 లేదా పెప్పర్ 2 ఈ మూటిల్లో ఏదో ఒకటి 2 సీడ్స్ చేతిలో పెట్టుకొని ఇది పారాయణం చేసి అది సేవించాలి ప్రతిరోజు ఉదయాన్నే. ఓకే. సేవించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రహాల నుంచి దోషాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా అన్ని రకాల గ్రహ దోషాలు కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఇస్తాయి అని చెప్పొచ్చు. గ్రహ దోషాలు తొలగిపోయి మిశ్రమ ఫలితాలు అయితే కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం నుంచి అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఓకే గురువు గారు, ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి రెమెడీస్ చెప్పారు. మీకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.